సంబంధించిన ప్రతి వాస్తవమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ మధ్యంతర భృతి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బేసిక్ శాలరీపై 5% పెంచింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలతో పాటు యూనివర్సిటీల్లోని ఉద్యోగులకు ఈ ఐఆర్ అయితే వర్తించనుంది. మరి తెలంగాణ ప్రభుత్వ రంగ ఉద్యోగులైతే ఐఆర్ కోసం డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి గత ఏడాది అక్టోబర్ 2న మధ్యంతర భృతిని మంజూరు చేసి ఏడాది కావస్తుంది. మరి ఇంతవరకు ఈ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఐఆర్ మంజూరు చేయకపోవడం పట్ల మరి ఉద్యోగులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో ఈ ఫైల్ అయితే ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈరోజు క్లియర్ చేయబడి వెంటనే వారికి ఐఆర్ మంజూరు అయితే కాబడింది. కాబట్టి దాదాపు ఇది లక్షల మంది ఉద్యోగులకి, అంటే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకి ఇది లాభం చేకూర్చేటువంటి ప్రకటన అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సంఘాలు, యూనివర్సిటీలు, బోధనేతర సిబ్బంది ఇతరుల్లో ఈ విధంగా పనిచేస్తున్నారు. తర్వాత హౌసింగ్ బోర్డు, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్, తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఈ విధంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అందరికీ కూడా ఈ ఐఆర్ అయితే పెంపు అయితే వర్తిస్తుంది. మరి ఇంకా అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు కూడా మరి పిఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టైం అయితే దాటిపోయింది. మరి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఇంత ఆలస్యంగా మరి ఐఆర్ ప్రకటించడం పట్ల ప్రభుత్వ రంగ ఉద్యోగులు అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఇచ్చిన ఐఆర్ఏ 5%, ఇంకా పిఆర్సీ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కూడా మరి భావిస్తున్నారు. కాబట్టి వీరికి తోడు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు అందరూ కలిసి మరి ఒక జేఏసీగా ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే పిఆర్సీ కమిషన్ రిపోర్టు స్పీడ్గా తెప్పించుకొని పిఆర్సీ అమలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి క్షేత్రస్థాయిలో ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. సరే, ఏది ఏమైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి దాదాపు సంవత్సరం తర్వాత ఐఆర్ ప్రకటించడం పట్ల వారైతే కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ 5% ఐఆర్ఏ కాబట్టి అంత హ్యాపీగా లేనట్టు తెలుస్తోంది. ఇక పిఆర్సీ కోసం మరి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే పిఆర్సీ కమిషన్ త్వరగా ఇప్పించి పిఆర్సీ రిపోర్ట్ను అమలు చేయాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.